నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా ప్రేమ వందనములు. ఈ దినపు దేవుని మాట లూకాసు వార్త 8వ అధ్యాయం 50వ వచనం. భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము. లూకాసు వార్త 8వ అధ్యాయం 48 మరియు 50 వచనాలలో 12 సంవత్సరముల నుండి రక్తస్రావము గల స్త్రీ తన వ్యాధిని యేసు మాత్రమే స్వస్థపరచగలడు అన్న నమ్మిక కలిగి భయపడుతూనే యేసుక్రీస్తు యొక్క అంగీని విశ్వాసముతో ముట్టింది. క్రీస్తులో ఉన్న ప్రభావం ఆమెలోనికి వెళ్ళి ఆమెను స్వస్థపరిచింది. అందుకు యేసు ఆమెతో, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందని చెప్పి విశ్వాసము గలదానివై వెళ్ళుమని చెప్పాడు. ఈ సంఘటన తరువాత యేసు ఇంకా మాట్లాడుచుండగా సమాజ మందిరపు నాయకుని కుమార్తె మరణించింది అన్న విషయం తెలుసుకుని వారితో, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచము, ఆమె స్వస్థపరచబడునని చెప్పాడు. దేవుని శక్తి సామర్థ్యాల మీద మీరు నమ్మిక మాత్రం ఉంచితే రక్తస్రావము కలిగిన స్త్రీని స్వస్థపరచగలిగిన విశ్వాసమే మరణించిన బాలికను కూడా బ్రతికించగలదని చెప్పాడు. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. దయ్యము పట్టిన బాలుని స్వస్థపరిచిన సందర్భంలో మా మీద కనికరము చూపి మాకు సహాయము చేయమని యేసు ప్రభువుని అర్థించినప్పుడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని యేసు జవాబు చెప్పాడు. దేవుడు పనిచేయడానికి మార్గం తెరిచేది ఆయనపై మనం ఉంచే నమ్మకమే. మన అపనమ్మకం ఆయన్ని పనిచేయనీయకుండా అడ్డగిస్తుంది. దేవుని శక్తి ప్రవహించేందుకు మన నమ్మకం దారిని చేస్తుంది. దేవుని యొక్క సర్వాతీతమైన శక్తి అందుపట్టుకునేటటువంటి హస్తమే మనం ఆయనపై ఉంచే నమ్మకం. దేవుని యందు నమ్మిక ఉంచు వారికి అసాధ్యమైంది ఏమీ లేదు. ఆయన యందు విశ్వసించువాడు కలవరపడడు మరియు సిగ్గుపడడు. దేవుడు సర్వశక్తిమంతుడైన వాడు. దేవుని యందు నమ్మిక ఉంచితే చాలు, మనం దేనికి భయపడవలసిన అవసరమే లేదు. ఆమేన్.